బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. సభ్యుల దాడిలో గాయపడ్డ వ్యక్తి మృతి, కుటుంబ వివాదం ఉద్రిక్తత. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో కుటుంబ వివాదం విషాదానికి దారితీసింది. సభ్యుల దాడిలో గాయపడ్డ వ్యక్తి మృతి, కుటుంబ వివాదం ఉద్రిక్తత. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో కుటుంబ వివాదం విషాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన పాలిపుడు సత్యనారాయణ తోటి కోడళ్లతో జరిగిన ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. సత్యనారాయణ తన భార్య పిల్లలతో కుటుంబ పోషణ నిమిత్తం వేరే ఊరికి వలస వెళ్లాడు. కానీ ఇటీవల అనారోగ్యం చెందడంతో భార్య మధులతతో తన స్వగ్రామం చిన్నబొడ్డు వెంకటాయపాలెం వెళ్లగా అక్కడ తన తండ్రికి చెందిన ఇంట్లో ఉండేందుకు పోస్టన్ ఖాళీ చేయాలని కోరగా తోటికోడలు పాలిపు కుమారి మరియు ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకుని తోసివేయడంతో సత్యనారాయణ కింద పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురైన సత్యనారాయణను మొదట తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సిటీ స్కాన్ చేయగా మెదడులో రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. 6 రోజుల పాటు కోమాలో ఉండి చికిత్స పొందిన అనంతరం సత్యనారాయణ మృతి చెందినట్లు భార్య విలిపిస్తోంది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లినప్పుడు కూడా అతని కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పెద్దల జోక్యంతో అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ పోలీసులు నిందితులకు కొమ్ము కాస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మేము అద్దెంట్లో ఉంటున్నామండి. ఉంటే మా ఆయన గారు అన్నారు, నాకు మా పుట్టింటికి వెళ్ళిపోవాలని ఉంది, చిన్నబొడ్డు వెంకటాయపాలెం అని అడిగారండి. అంటే మా బాబు నేను వెళ్ళానండి మా మావయ్య గారి దగ్గరికి. మావయ్య ఇలాగా మీ అబ్బాయి వచ్చేస్తానంటున్నాడు, ఇక్కడికి ఓ పోర్షన్ ఖాళీ చేయించు, వచ్చేసి ఉంటాం అనేసి అన్నానండి. అంటే వచ్చేయండి అమ్మా అన్నాడండి. అంటే మా తోటకాళ్ళలో రెండో ఆవిడ, అక్కడ చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో ఉన్న ఆవిడండి మా పోర్షన్ లాగేసుకుంది. అందులో కూడా ఆవిడే ఉంటుందండి. మీకెందుకు ఇస్తాను, నాది ఇది నా సొంతం అనేసండి మమ్మల్ని తోసేసి కొట్టేసిందండి. కొట్టేస్తే వచ్చేసాం సార్. మా ఆయన గారు చిన్నబొడ్డు వెంకటాయపాలెం వెళ్ళారండి మా మావయ్య గారిని చూడడానికి. నువ్వు రావడానికి ఇల్లేదు, ఇల్లు మాది అనేసి మా తోటికాళ్ళలో కుమారి, పాలిపు కుమారి, మా బావగారి పేరు పాలిపు లక్ష్మణరావు, వాళ్ళ అబ్బాయి పాలిపు నాని, ఇంకో ఇద్దరు కలిపి తోసేసారండి సార్. తోసేస్తే పడిపోయారండి. పడిపోతే ఎవరో బండి నడిస్తే వాళ్ళ బండి ఎక్కి వచ్చేసారంటండి. మేము ఇంకా ఇక్కడ వాకింగ్ చేస్తున్నారేమో అనుకుండి ఉండిపోయామండి. ఏంటి ఎక్కడికి వెళ్ళారు, ఏంటి ఇలాగ ఉన్నారని అంటే, ఇలాగా మా నాన్న చూడడానికని వెళ్ళాను, ఇలా జరిగింది, తోసేశారు అనేసి ఆ 2 ముక్కలే చెప్పి పడిపోయారండి. పడిపోయిన కాడి నుంచి మాట లేదు, చూపు లేదు సార్. మా బావగారు అప్పుడే బయటికి వెళ్ళారండి. బావ ఇలాగ మీ తమ్ముడు మాట లేదు, చూపు లేదని ఏడుతో ఫోన్ చేస్తే మా బావగారు గబగబా వచ్చేసండి. ఆయన కారులోని తాళ్లరేవు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తాళ్లరేవు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి ఆ మేడం గారు అన్నారండి, పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, తీసుకెళ్ళిపోండి కాకినాడ జీజీహెచ్ కంటే సార్ కారులో తీసుకెళ్తామంటే కారులో వద్దు, అంబులెన్స్లో పంపిస్తానని అంబులెన్స్ రెడీ చేసి అంబులెన్స్లో పంపించారు సార్. అంబులెన్స్లో పంపిస్తే కాకినాడ జీజీహెచ్కి తీసుకెళ్ళాక కాసేపటికి సిటీ స్కానింగ్ చేశారు సార్. సిటీ స్కానింగ్ చేసి ఈయనకి ఏమన్నా తగిలిందా అమ్మా, ఏంటి ఇలాగ అయిపోయారనేసి అకస్మాత్తుగా అంటే ఇలాగా జరిగింది సార్, తోసేసారండి అంటే సిటీ స్కానింగ్ వీడియో ఇచ్చారు సార్ మాకు. సెల్లో ఇస్తే ఈయనకి కింద నరాలలోంచి బ్లడ్ కారిపోతుందమ్మా, ఇక్కడ 2 గొప్పుల్లాగా వచ్చేసినాయి అనేసి చెప్పారు సార్. చెప్పిన కాడి నుంచి కోమాలోనే ఉండిపోయారండి. 6 రోజులు కోమాలో ఉండిపోయారండి. 6వ రోజుని 8:01 నిమిషానికి ప్రాణాలు వదిలేశారు సార్. ప్రాణాలు వదిలేస్తే కాకినాడ మార్చిరీకి తీసుకెళ్ళి ఇది చేసింది, పోస్ట్ మార్టం చేసి బాడీని మాకు అప్పగించారు సార్ నిన్న 4 గంటలకండి. అయితే స్వగృహం మరి చిన్నబొడ్డు వెంకటాయపాలెమే కదా సార్, అక్కడ తీసుకెళ్ళానండి నా భర్తని. తీసుకెళ్తే మమ్మల్ని రానివ్వకుండా దళ్ళి కట్టేసి అన్నీ ఇచ్చేస్తే అప్పుడు పెద్దలయ్యి వచ్చాయి, తీసి రోడ్డు మీదే పెట్టుకున్నానండి మా భర్త శవాన్ని. అక్కడే ఉండి అక్కడే చేస్తే మా మావయ్య గారికి కూడా కడుచూపు చూడనివ్వకుండా మా తోటికోళ్ళ పాలిపు కుమారి తాళాలు వేసేసి గొళ్ళాలు వేసేసింది సార్ అన్నీ. అప్పుడు మా మామయ్య గారు అలాగ తిరిగి వచ్చి అందరికీ కిటికీలోంచి దండాలు ఎట్టి, నా కొడుకుని కడుచూపన్నా చూసుకొనివ్వండి, నా కొడుకుని చూసుకొనివ్వండి అని బయటికి రేపు రానివ్వండి అని చాలాసేపు 1 గంట సేపు అలా అడిగితేనే ఉన్నాడు సార్. అప్పుడు పెద్దలందరూ వచ్చి ఇలాగ అదేటమ్మా నువ్వు అలా చేస్తే ఎలాగా, నువ్వు రాకపోతే లేదు, తండ్రికి కడచూపుని చూపించు అనేసి అంటే అప్పుడు వచ్చారు సార్. వచ్చి ఉండి అమ్మ
నీకు ఇంకెవరున్నారో నేనే కదా దిక్కు, నా కొడుకు వదిలేసి వెళ్ళిపోయాడు కదా, నీ బిడ్డలకి నీకు నేను ఉన్నానమ్మా. నా కొడుకుని తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేసాక నేను నా పోర్షన్లో పెట్టుకుంటాను, నా అంత్యక్రియలన్నీ జరిగేదాకా కూడా నువ్వు ఇక్కడే ఉందిగా అని అన్నాడు సార్. అంటే మా మామయ్య గారు వెళ్ళి తలుపు తీయమని ఎంతలాగా అడిగినా తీయలేదు సార్. మనిషిని తీసుకెళ్ళిపోయి అలాగే 12 గంటలు రాత్రి దాకా అలాగే ఉన్నాం సార్. నడు రోడ్డు మీద అలా కూర్చుండి తడి బట్టలతోటి మా పిల్లలు మేము అందరం అలాగే ఉన్నాం సార్. మా మామయ్య గారు తీసుకెళ్తారు లోపలికి అనేసి మా మామయ్య గారిని కూడా రానివ్వలేదండి. రానకపోతే నేను కూడా ఉండనమ్మా ఇక్కడ వచ్చేస్తాను మీకు కూడా అంటే మేము రాత్రి ఇక్కడికి తెచ్చేసుకున్నాం సార్. తెచ్చేసుకుని మేము అందరూ వచ్చేసాం సార్. పొద్దుట పెద్దలను పంపించి మీరు మా మామగారిని తీసుకొస్తారా తీసుకురారా లేకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా అనేసి వాళ్ళు బెదిరిస్తే 15 మంది వచ్చండి మమ్మల్ని ఇలాగా టార్చర్ పెడుతుంది కొంచెం పంపించేయండి అంటే మా మామయ్య గారిని ఇప్పుడే 1 గంట ముందు పంపించేసాం సార్ ఇంటికి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాల చోరీ ఘటన చోటు చేసుకుంది. రామచంద్రాపురం అమలాపురం బస్సు ఎక్కిన పట్నాల వెంకట మహాలక్ష్మి బ్యాగ్ లో సుమారు 10 కాసుల బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలిసిందే. యానాం అమలాపురం మధ్యలో బ్యాగ్ లోని ఆభరణాలు కనిపించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాలు చోరీ చేసినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు బస్సును ఆపి ప్రయాణికులను తనిఖీ చేశారు. అయితే తనిఖీల్లో ఆభరణాలు ఎవరి వద్ద దొరకలేదు. రామచంద్రాపురం నుంచి గొల్లవిల్లి గ్రామంలో జరుగుతున్న పెళ్లికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని మహిళకు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముమ్మిడివరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాల చోరీ ఘటన చోటు చేసుకుంది. రామచంద్రాపురం అమలాపురం బస్సు ఎక్కిన పట్నాల వెంకట మహాలక్ష్మి బ్యాగ్ లో సుమారు 10 కాసుల బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలిసిందే. యానాం అమలాపురం మధ్యలో బ్యాగ్ లోని ఆభరణాలు కనిపించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాలు చోరీ చేసినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు బస్సును ఆపి ప్రయాణికులను తనిఖీ చేశారు. అయితే తనిఖీల్లో ఆభరణాలు ఎవరి వద్ద దొరకలేదు. రామచంద్రాపురం నుంచి గొల్లవిల్లి గ్రామంలో జరుగుతున్న పెళ్లికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని మహిళకు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముమ్మిడివరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అది అడుగు ఏమైనా దొరికితే చూపిస్తాం అంతే. చెక్ చేసాడు ఖచ్చితంగా తీయాలి. దొరికిందంటే అది వాడతారు లేకపోతే వాడరు. లక్ష్మణ పేరు. రామచంద్రపురం నుంచి గొల్లవిల్లి వెళ్ళడానికి బయలుదేరాను. నేను వెళ్తే మధ్యలో యానం బస్సు ఎక్కి యానం బస్ స్టాండ్లో దిగాను. యానం బస్ స్టాండ్ దిగేటప్పుడు అమలాపురం అక్కడి నుంచి కాకినాడ బస్సు ఎక్కి అమలాపురంలో దిగుదాం అనుకున్నాను. మధ్యలో బ్యాగ్ చెక్ చేసుకోలేదు నేను. బ్యాగ్ ఇక్కడ కొమరగిరిలో చెక్ చేశాను. కొమరగిరిలో చెక్ చేసేటప్పటికి బాక్స్ లేదు. బాక్స్ లేకపోతే మళ్ళీ మా వారికి ఫోన్ చేసి ఇంటి దగ్గర ఉందేమో బాక్స్ ఏమో చెక్ చేయమన్నాను. అక్కడ కూడా లేదని చెప్పేసరికి వెంటనే కండక్టర్ దగ్గరికి వచ్చి చెప్పాను, ఇలా లేదని బాక్స్ వండేటప్పుడు 10 కాసుల పైన ఉంటుంది సార్, చెక్ చేయండి అంటే అప్పుడు మొత్తం బస్సు ఆపేసి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆయన మొత్తం బస్సు అంతా చెక్ చేశారు. చెక్ చేసిన అక్కడ కంప్లైంట్ తీసుకుని లేదు అక్కడ మొత్తం ఇక్కడ ఒకవేళ యానం దగ్గర చూడండి అని ఇక్కడ కంప్లైంట్ ఇమ్మన్నారు. నాకైతే యానం బస్ స్టాండ్లో తోపులాట్లో పోయిందని అనుమానంగా ఉంది. కానీ బస్సు మాత్రం చాలా రష్గా ఉంది. ఎక్కేటప్పుడు స్టాండింగ్లోనే ఉన్నాను నేను అక్కడి వరకు. అక్కడ నుంచి వెయిట్ లేదని అప్పుడు చెక్ చేసుకునేటప్పటికి బంగారం లేదని చూశాను. ఇప్పుడు అనుమానం అంటే ఒక ముస్లిం ఆవిడ మీద అనుమానం ఉంది. బ్యాక్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి కొంచెం గెంటేసేటట్టు ముందుకెళ్ళి తోసేస్తుంది ఆవిడ. వేసుకుంది. అబ్జర్వ్ చేసాం. కొంచెం ఆవిడ ఇదే కన్ను కూడా కొంచెం ఇదిగా ఉంది ఆవిడకి. ఆవిడ అక్కడ నాకు కొంచెం బ్యాగ్ కూడా పీకినట్టు అనిపించింది. ఇంకో బ్యాగ్, ఈ బ్యాగ్ కాదు కానీ 10 కాసుల పైన ఉంటుంది పైన. అది చూస్తా ఉండి చెక్ చేస్తామని చెప్పారు కదా, కంప్లైంట్ ఇచ్చారు.
యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి శ్రీవల్లి దేవసేన సమేత యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులను గురువారం ప్రారంభించారు. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి పనులు నిర్వహించనున్నారు. దీంట్లో భాగంగా ఆలయంలో ముందుగా పూజలు నిర్వహించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మోత్సవంలో పూజలు నిర్వహించి ముహూర్తానికి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. जय जय बोलो गणेश महाराज की जय जय श्री वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी की जय सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तानुकूल्यता बलसिद्धिरस्तु చిన్నానా ముసలాడు అయిపోయాడు కదా, ఇంకా అందరు మీ అందరితో అబ్బాయి ఇంకా కొడుకులు చూసుకోవాలి ముసలాడే మరి పోటు సరిగా అయినా కూడా చూడాయన. जय गणेश महाराज की गणेश महाराज की बोली देव सुब्रह्मण्य स्वामी की बोली देवसेना सुब्रह्मण्य स्वामी की जय जय गणेश శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణపతయే నమః. మన కనకాలపేటలో శ్రీ లక్ష్మీ గణపతి మరియు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాల్లో ఈరోజు స్వామివారి యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పరిచేటువంటి పనుల యొక్క కార్యక్రమాలలో ఈ రోజుగా మేషలగ్నానికి ఈరోజు స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇంకా ఆలయాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి సంకల్పంతో ఆలయ ధర్మకర్తలైనటువంటి కవల గణపతి గారి పుణ్య దంపతులు మరియు భక్తుల యొక్క సహకారంతో ఈరోజు పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారికి ఈ యొక్క రంగులన్నీ కూడా వేయించడము మరియు ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ పళ్ళు కార్యక్రమాలు ప్రారంభం చేయడానికి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క బృహత్ విగ్రహానికి ఈ రోజునాడు పనులు ప్రారంభించడానికి ముహూర్తం జరిగింది. అలాగే 50 మంది భక్తులు కూడా ఇందులో అనేక మంది భక్తులు చక్కగా సహకారం చేశారు. వారి యొక్క శక్తిని బట్టి వారి యొక్క శక్తానుసారము ఎంతో కొంత నిమిత్తము స్వామివారికి ధన రూపేణ వస్తు రూపేణ స్వామివారికి సమర్పించడం కూడా జరిగింది. అలాగే ఇంకా ఎవరైనా సరే భక్తులు ఉన్నట్లయితే స్వామివారికి ఆ యొక్క మీ తోచిన విధంగా మీ శక్తి కొరకు ఆ యొక్క నిమిత్తము ఎంతో కొంత ద్రవ్యాన్ని స్వామివారికి సమర్పించినట్లయితే చక్కగా స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి గణపతి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ స్వస్తి. కోనసీమ జిల్లా పోలవరం మండలం పెదమడి గ్రామానికి చెందిన మట్టపర్తి వీరేంద్ర ఇటీవల యానం ఎదురులంక జీఎంసీ బాలయోగి వారధిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేపథ్యంలో సూరిమిల్లి వీరబాబు గ్రూప్ సభ్యులు సేకరించిన సుమారు ₹1,00,000 నగదు సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. కోనసీమ జిల్లా పోలవరం మండలం పెదమడి గ్రామానికి చెందిన
మట్టపర్తి వీరేంద్ర ఇటీవల యానం ఎదురులంక జీఎంసీ బాలయోగి వారిదిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేపథ్యంలో సూరిమిల్లి వీరబాబు గ్రూప్ సభ్యులు సేకరించిన సుమారు ₹1,00,000 నగదు సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. సుమారు 3 నెలల నుండి వీరేంద్ర తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుటుంబ సభ్యులు సుమారు 22 లక్షల వరకు ఖర్చు చేశారు. అయితే తల్లిదండ్రులు మట్టపర్తి ధర్మారావు, మట్టపర్తి గంగాభవాని కుమారుడు వీరేంద్ర ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న చిన్న వలసల కుర్రోడు రాజన్న ఆదేశాలతో సూరిమిల్లి వీరబాబు గ్రూప్ సభ్యుల ద్వారా ప్రతి అగ్నికుల క్షత్రియ గ్రామాల్లో బాధిత కుటుంబానికి విరాళాలను సేకరించారు. సూరిమిల్లి వీరబాబు గ్రూప్ లో సభ్యులు సూరిమిల్లి హరికృష్ణ, దాసరి రఘు, గుత్తుల నాని, గుబ్బల దుర్గాప్రసాద్, ముమ్మిడి వరపు దుర్గాప్రసాద్, లంకా నాని, సానబోయిన దీప్తి భవాని, పాటి మమత, నక్కా హేమ, పంపన మహిశ్రీ, సత్యశ్రీ, పెంకే సంధ్య బాధితుడు మట్టపర్తి వీరేంద్ర కోసం అన్ని గ్రామాలు తిరిగి సుమారు ₹1,00,000 విరాళాన్ని సేకరించారు. ఆ సేకరించిన మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ పోలవరం మండలం పరిధిలో పెదమడి, జి మూలపాలెం, గుత్తిరదివి, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప, కొత్తపాలెం, ముల్లేటి మొగ, నిమ్మకాయల కొత్తపల్లి తదితర గ్రామాల్లో ఈ విరాళాలను సేకరించినట్లు తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పట్నంలోని అన్నవరం రోడ్ లో గుర్తు తెలియని మృతదేహం గురువారం సాయంత్రం కలకలం సృష్టించింది. అటుగా వెళ్తున్న కొందరు మృతదేహం ఉన్నట్లు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పట్టణ పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు జాగిరాల సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం చుట్టూ మద్యం బాటిల్స్, చెత్తాచెదారం ఉండడం కనిపిస్తోంది. అది ఇప్పుడు లైవ్లో చూస్తాం ఒక్కొక్క తిప్పు 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 పీఠాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు ముఖ్యంగా పట్టణంలో రైతు బజార్, పట్టణంలో జరుగుతున్న భూ అక్రమాల నివారణపై చర్చ వాడివేడిగా కొనసాగింది. 10వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అల్లవరపు నగేష్ చేపల మార్కెట్ అభివృద్ధి పనులు ఏమవుతున్నాయని నిలదీశారు. రైతు బజార్లో ఉన్న షాపులను కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని అద్దెకి ఇచ్చుకోవడం జరుగుతుందని తెలియజేశారు. దీనిపై పలుమార్లు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావుకి విన్నవించుకున్నారు. దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు అల్లవరపు నాగేష్ రాయుడు, శ్రీనివాస్ నేలపై పీఠాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు ముఖ్యంగా పట్టణంలో రైతు బజార్, పట్టణంలో జరుగుతున్న భూ అక్రమాల నివారణపై చర్చ వాడివేడిగా కొనసాగింది. 10వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అల్లవరపు నగేష్ చేపల మార్కెట్ అభివృద్ధి పనులు ఏమవుతున్నాయని నిలదీశారు. రైతు బజార్లో ఉన్న షాపులను కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని అద్దెకి ఇచ్చుకోవడం జరుగుతుందని తెలియజేశారు. దీనిపై పలుమార్లు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావుకి విన్నవించుకున్నారు. దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు అల్లవరపు నాగేష్ రాయుడు, శ్రీనివాస్ నేలపై అంటే మాకు సిఆర్ రిజల్యూషన్ తీసుకున్నారు సార్. అప్పుడు ఈ శంకుస్థాపనకి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు వచ్చారు. తర్వాత అడిగారు సార్, సిఆర్ టౌన్ ప్లానింగ్ అనుమతి అడిగినా సరే ఇవ్వలేదు సార్ మాకు. నమస్కారం అండి, నేను మార్కెట్ కమిటీ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఇది మున్సిపల్ ప్లేస్ లో మేము కౌన్సిల్ రిజల్యూషన్ ద్వారా 67 సెంట్లు మాకు ఎలాంటి రైతు బజారు ఈ పిఠాపురం ప్రాంతంలో ఉన్న రైతులకు, కన్జ్యూమర్స్ కు ఉపయోగపడే విధంగా పబ్లిక్ పర్పస్ కోసము రైతు బజార్ నిర్మించాలని
అడిగినప్పుడు వారు ఎలాంటి అభ్యంతరం లేదు ఇక్కడ రైతు బజార్ నిర్మించడానికని వారు రాతపూర్వకంగా తెలియజేశారు. దాని ప్రకారము మేము గవర్నమెంట్ నుంచి అనుమతితోటి 35 లక్షలు, సుమారు 35 లక్షల ఖర్చుతోటి ఇక్కడ షెడ్లు, షాప్లు నిర్మించడం అయినది. తర్వాత మాకు టౌన్ ప్లానింగ్ అనుమతి లేనందున కన్స్ట్రక్షన్ మొత్తం ఆపేయమంటంతో మేము కంప్లీట్ గా ఆపేసాము. అప్పటి నుంచి మాకు ఎలాంటి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు మేము మున్సిపాలిటీ ఈ ప్రాంతాన్ని. అయితే రీసెంట్ గా కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ రైతు బజారు నిర్వహించడానికి అవకాశం లేదు అని టౌన్ ప్లానింగ్ వారి ద్వారా మాకు తెలియజేసి ఉన్నారు. కాకపోతే ఈ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ కట్టించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లు ఆక్రమించి వేరు వస్తువులు పెట్టుకుని ఉన్నారు. వారందరూ నిన్న కౌన్సిల్ లో జరిగినటువంటి చర్చా సమావేశం ప్రకారము మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈనాడు ఈ క్లోజ్ చేయబడి అంటే ఎవరైతే ఆక్రమించి ఉన్నారో ఆ షాపులు అధికారుల సమక్షంలోని ఆ తాళాలు ఓపెన్ చేసి ఉంచామండి. ఎవరైతే వాటిని ఆక్రమించి వారి వస్తువులు పెట్టుకుని ఉన్నారో వారు తీసుకునే సమాచారం ఏమీ లేదు సార్, తెలియలేదు మాకైతే. ఇది సార్, ఇన్ని సంవత్సరంలో మేము పోరాడుతూనే ఉన్నాం సార్. అది రైతులకు అందరికీ నమస్కారం అండి. నిన్నటి దినమున పిఠాపురం పురపాలక సంఘంలో కౌన్సిల్ సమావేశం అత్యవసరం జరిగింది. దాంట్లో 3 అంశాలు మాత్రం ప్రత్యేకంగా చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేశాం. అందులో మొదటిది రైతు బజారు వినియోగంలోకి ఎందుకు తీసుకురావట్లేదు అని సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ గారికి తెలియజేయడము, నాకు తెలియజేయడం జరిగింది. దీని పూర్వాపరాలను పరిశీలించి కౌన్సిల్కి తెలియజేయడం జరిగింది. దీని యొక్క పూర్వాపరాలు ఏంటంటే, ఇది 2010-12 మధ్య కాలంలో కౌన్సిల్ తీర్మానం మేరకు 67 సెంట్లు ఎల్పి నెంబరు 67ను అనుసరించి 67 సెంట్లని వీళ్ళకి మార్కెటింగ్ కమిటీ వారికి అభివృద్ధి కొరకు అప్పుడు కేటాయించారు కౌన్సిల్ తీర్మానంతో. వారి కేటాయించిన దాని ధరముల 35 లక్షలు ఖర్చు పెట్టి 2014-15 అప్పటి వరకు ఒక 15 షాప్ రూములు, 2 పెద్ద షెడ్లని వాళ్ళు వేయడం జరిగింది రైతు బజార్ ఏర్పాటు చేసుకునే దానికి. ఇక్కడ ఏదైతే రాజుగారి కోటలో ఉన్నారో లేఅవుట్ అప్పుడు ఏదైతే వేశారో ఆ లేఅవుట్కి సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసి ఇది లేఅవుట్ రిజర్వ్డ్ ఓపెన్ స్పేస్, రైతు బజార్ పెట్టడానికి లేదని కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారు లేఅవుట్కి సంబంధించి ఏ విధమైన నిర్మాణాలు వాణిజ్య సముదాయాలకి చేయడానికి విరుద్ధము కావున తగు చర్యలు తీసుకోమని అప్పుడు తెలియజేసే ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మీద పిల్లు కూడా జరిగింది. ఆ పిల్లు డైరెక్షన్ ప్రకారంగా ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వారిని సంప్రదింపులు కూడా రాతపూర్వకంగా చేయమని చెప్పారు. అది 2017 సంవత్సరంలో రాతపూర్వకంగా వాళ్ళకి ఇచ్చి మీటింగ్ పెట్టి ఇచ్చినప్పుడు వారు తెలియచేసిన విషయాలు ఏంటంటే, ఇక్కడ పూర్తిగా మార్కెటింగ్ కమిటీ ఉండకూడదు, షాపులు తొలగించాలి, ఉద్యానవనం కానీ పార్కులు కానీ ఈ మొత్తం 67 సెంట్లు వినియోగించుకోవాలని రిటర్న్గా కూడా ఇచ్చారు. ఏదైతే హైకోర్టు పిల్లు 2 ఉత్తర్వులకు అనుగుణంగానే వారు రాతపూర్వకంగా కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఎందుకు తెలియజేశారంటే, ఆల్రెడీ ఒక 35 లక్షలు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేశారు కాబట్టి రైతు బజారు చుట్టుపక్కల రైతులకి లేరు కాబట్టి రైతు బజార్కి సంబంధించి ఓపెన్ చేసుకునే దానికోసం ప్రభుత్వాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అడగడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు పూర్వాపరాలన్నీ పరిశీలించిన తర్వాత ఇది లేఅవుట్ రిజర్వ్డ్ ఓపెన్ స్పేస్, దీనికి అనుమతిని ఏదైతే మనం కోరి ఉన్నామో దానికి విరుద్ధంగా చేయరాదు అని ఒక ఉత్తర్వులు పాస్ చేశారు. ఆ ధర్మంలో నిన్న కౌన్సిల్కి తెలియజేయడం జరిగింది. ఇక్కడ షాప్ రూముల్ని అన్యాక్రాంతమై ఉన్నది, దాన్నన్నా కనీసం బాగా ఓపెన్ చేయించండి అని చేస్తే నిన్ననే మార్కెటింగ్ కమిటీ వారిని సమర్థించడం జరిగింది. మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వారిని కానీ వైస్ చైర్మన్ గారిని వారి సిబ్బంది సూపరింటెండెంట్ వారిని కూడా నిన్న పరిశీలించడం జరిగింది. రికార్డులు పరిశీలిస్తే ఇటు మార్కెటింగ్ కమిటీకి సంబంధించి ఇక్కడున్న 15 షాప్ రూములు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరికి ఇచ్చి ఉండలేదు, లీజ్ యాక్టివిటీ జరగలేదు. మున్సిపాలిటీలో కూడా లీజ్ యాక్టివిటీ జరగలేదు. ముందు ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎవరైతే లీజుకి
ఇవ్వలేదు కాబట్టి ఇది పూర్తిగా ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఓపెన్లో ఉంటుందండి. ఎవరెవరైతే దీంట్లో వస్తువులు పెట్టి ఓపెన్ చేయడం జరిగింది, పనికిరాని వస్తువులన్నీ కూడా ఉన్నాయి, మీరు కూడా గమనించవచ్చు. ఎవరన్నా ఉంటే మార్కెటింగ్ కమిటీని ముందు ప్రాపర్టీ వాళ్ళు ఖర్చు పెట్టి చేశారు కాబట్టి వాళ్ళ ప్రాపర్టీ కాబట్టి మార్కెటింగ్ వాళ్ళకి ఏ షాప్ రూము ఎవరెవరు అనేది వివరాలు కూడా మా దగ్గర లేవు, వాటిని సంప్రదించాలని కోరుతున్నాం. ఇది బహిరంగంగా తెలియజేస్తున్నాం. మాది కోర్టు ఆర్డర్స్ మీ దగ్గరకు వచ్చాయి. కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఎవరైతే ఇక్కడ లేఅవుట్లో వేశారో వాళ్ళని సంప్రదించమని కోర్టు ఇచ్చారు. దాని ప్రకారం 2017లో మనం వాళ్ళని సంప్రదించడం జరిగింది. ఇది పార్కుగానే కావాలనేది వాళ్ళ అభిమతం. వ్రాతపూర్వకమైన కమిట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తీసుకునేదానికేనంటే ఈ షాప్ రూములు ఎవరెవరో వచ్చి అన్యాక్రాంతం అవుతున్నది అనేది ఓపెన్గా ఖాళీగా ఉంచాలి. ఈ 2 డిపార్ట్మెంట్కి తెలియకుండా ఎవరో వచ్చి చూస్తే మీ ముందే ఓపెన్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నారు. అక్కడ అన్నీ పాడుపడిపోయినట్టు ఉన్నాయి, కానీ ఏ విధమైన కార్యక్రమాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ జరుపుతున్నట్లుగా మాకు తెలియరాలేదు. ఇవి కూడా ఎవరైతే ఇప్పటి వరకు మా దృష్టిలో లేకుండా ఇవి వేశారో వాటిని బ్రేక్ ఓపెన్ చేయడం జరిగింది. పరిశీలించితే ప్రతి దాంట్లోనూ పాత వస్తువులే ఉన్నాయి. ఎవరున్నారు ఏంటి కూడా ఓపెన్గా ఎవరన్నా వస్తే అటు మార్కెటింగ్ కమిటీని కానీ నన్ను కానీ సంప్రదించవచ్చు. చట్ట ప్రకారం చర్యలు తీసుకునేదానికి ఇప్పుడు ఉన్నది పార్కుగానే వినియోగించాలి. దానికి ఖర్చు పెట్టున్నారు కాబట్టి ఎలా చేయాలనేది ఉన్నతాధికారులతో చర్చించి మరలా తెలియజేయడం జరుగుతుంది. పట్టణం మహాలక్ష్మి ఆలయం నందు తీరం ఎరుపెక్కాల సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం. కళాభిమానులకు కళా పోషకులకు ప్రోత్సాహం కలిగించేలా నూతన చిత్రం ప్రారంభోత్సవం నాగార్జున డీజీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రాబోతున్న తీరం ఎరుపెక్కాల చిత్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, బీజేపీ నాయకులు బుర్రా కృష్ణరాజు, సిఐజీ శ్రీనివాస్ ఇచ్చేశారు. ముందుగా క్లాప్ కొట్టి సినిమా షూటింగ్. పట్టణం మహాలక్ష్మి ఆలయం నందు తీరం ఎరుపెక్కాల సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం. కళాభిమానులకు కళా పోషకులకు ప్రోత్సాహం కలిగించేలా నూతన చిత్రం ప్రారంభోత్సవం నాగార్జున డీజీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రాబోతున్న తీరం ఎరుపెక్కాల చిత్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, బీజేపీ నాయకులు బుర్రా కృష్ణరాజు, సిఐజీ శ్రీనివాస్ ఇచ్చేశారు. ముందుగా క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున డిజిటల్ అండ్ నాగార్జున డీజీ ఎంటర్టైన్మెంట్ ఎండి కృష్ణ ఈ సినిమా హీరో మాట్లాడుతూ, నిజ జీవితంలో నుంచి నట జీవితంలోకి వస్తున్న మా కథానాయకుడిగా మీ మద్దతు అవసరం. వెండి తెరపై వెలగాలని చూస్తున్న మా నూతన నిర్మాణ సంస్థకు మీ ప్రోత్సాహం అవసరమని, నూతన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని, నన్ను ఆదరిస్తారని అన్నారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ, పొన్నాడులో దినదిన అభివృద్ధి చెందుతున్న పిఠాపురంలో నూతనంగా నిర్మిస్తున్న తీరం ఎరుపెక్కాల చిత్రం ద్వారా పరిచయం అవుతున్న కృష్ణ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అని, అలాగే సినిమాను రాజకీయాలను సగభాగంగా చేసుకుంటూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జేజీఆర్ హాస్పిటల్ ఎండి జోగా వీర వెంకటరమణ, నాయకులు బుర్రా పట్టణ ప్రముఖులు, సినీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, అతిరథ మహారాజులు, మాజీ శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు గారికి, విచ్చేసిన మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరి సోదరులందరికీ నా నమస్కారం. పిఠాపురంలో శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు మన సినీ రంగం నుంచి ఆల్రెడీ ఇచ్చేస్తూ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో తీరం ఎరుపెక్కాల అని మూవీ కొత్తగా మేము స్టార్ట్ చేసామండి. మీ అందరి సపోర్ట్తో, ఆశీస్సులతో ఈ సినిమా ఘన విజయం సాధించాలని మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నాం. ఓం ప్రోక్ష్య ప్రజక్య శ్రీ సుందరీనాక్ష సుందరీనాక్షాయ నమః మహాగణాధిపతయే మహాగణాధిపతయే అశివేమదేవాయ సమర్పయామి సమర్పయామి ఆంబురవి చేయండి అక్టోబర్ కాంతాయ కళ్యాణ ధజేన ధజేర్షినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. పార్వతీ పతయే హర హర మహాదేవ.
రెండు పుష్పాలు తీసుకోండి అయ్యా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నత్వస్య న జాయతే. నమస్కారం చేస్తూ చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహే గణనాయక. నమస్కారం చేసుకుని కార్యక్రమంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి ఆ గణపతి దగ్గరికి మహాగణాధిపతి నమః ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అక్షంతులు పట్టుకోండి. ఆయన చేతులు నిలుదయ్యమ్మ. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనాధిపః బృహస్పతి ధ్రువందగ్నశ్చాగ్నశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ఏతత్ సమనే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అస్తు. తాంబూలం తీసుకోండి తొందరగా. ధన్యవాదాలు. ఈరోజు తీరం ఎరిపెక్కాల మత్స్యకారుల బ్యాక్డ్రాప్ తోటి మన అందరికీ పరిచయస్తుడు, సుపరిచితుడు, ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా తెలిసిన వ్యక్తిగా కృష్ణ గారు ఈ సినిమాలో హీరోగా, ప్రొడ్యూసర్గా ఓ సినిమా ఒక ఈ ప్రాంతానికి సంబంధించిన స్టోరీ తీసుకుని ఎప్పటికే ఉప్పిన ఇటువంటి సినిమాలు తీసినటువంటి ఈ ప్రాంతంలో మరలా తీరం ఎరపెక్కాల అన్న సినిమా తీయడానికి సంకల్పించినటువంటి కృష్ణ గారు వారి యొక్క బృందాన్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నా. ఎంచేదంటే ఈ నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులుగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్గా, ప్రజా నాయకుడిగా, సేవకుడిగా ఆయన చేస్తున్నటువంటి నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఒక సినిమా యాక్టర్గా ఆయన చేస్తున్నటువంటి విధానం ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెంది సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళగా ముందుకెళ్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో కృష్ణ గారు తీసే ఈ సినిమా ఆయన ఆశీర్వాదంతో కూడా మంచిగా ప్రజలు చూసే విధంగా ఈ సినిమా డైరెక్టర్ గారు తీయాలి. ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రేక్షకుడికి కనువిందు జరిగేలాగా ఈ సినిమా ఉంటుందని చెప్పేసి మనసా వాచా కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి క్లాప్ కొట్టడం జరిగింది. ఇది శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తాం. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా హృదయపూర్వక సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రోజు ఈ పిఠాపురంలో ఎవరైతే సినీ రంగంలో రాణిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా పిలువబడే ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అవడానికి కారణమైన ఈ పిఠాపురం నియోజకవర్గం, ఈ పిఠాపురం శాసనసభ్యులైనటువంటి ఈ ప్రాంతంలో
మేము చిత్రాన్ని మొదలు పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ చిత్రం మత్స్యకారుల జీవితానికి, వాళ్ళ ఒడిదుడుకులకు, వాళ్ళ సముద్రం మీద చేసే సాహసాలకు, వాళ్ళ బ్రతుకు తెరువులకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇలాంటి చిత్రాన్ని తీస్తున్నందుకు మేమందరూ చాలా గర్వంగా భావిస్తున్నామండి. అలాగే ఈ చిత్రానికి మిగతా ప్రజానికం అంతా కూడా మాకు దోహదపడాలని, వాళ్ళందరి ఆశీస్సులు ఉండాలని, ఇక్కడ విచ్చేసినటువంటి అతిథుల ఆశీస్సులు మరియు చుట్టుపక్కల ప్రజలందరూ ఆశీస్సులు మాపై ఉండాలని, తెలుగు సినీ ప్రేక్షకులు ఏ సినిమానైనా సరే నచ్చితే చాలా గొప్పగా ఆరాధిస్తారు, నెత్తిన పెట్టుకుంటారు. ఈ సినిమాని కూడా గొప్పగా మలచడానికి మా సాంకేతిక బృందంతో కలిసి, నటీనటులతో కలిసి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. మా ఈ చిన్న ప్రయత్నాన్ని అర్థం చేసుకునే దిగ్విజయం అందిస్తారని తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి, మమ్మల్ని ఆశీర్వదించడానికి, ఆదరించడానికి వచ్చినటువంటి మీడియా ప్రముఖులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా మా హృదయపూర్వక శుభాభినందనలు. థ్యాంక్ యూ సో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.